ఇతని పేరు జాన్ బర్నెట్, క్వాలిటీ మేనేజర్, బోయింగ్ కంపెనీలో పనిచేసేవాడు. ఫ్లైట్ పార్ట్స్లో డిఫెక్ట్స్ ఉన్నాయి అని కన్సర్న్ రైజ్ చేసినందుకు బోయింగ్ ఇతన్ని పనిలో నుంచి తీసేసింది. ఈ ప్లేన్లు క్రాష్ అయిన తర్వాత బోయింగ్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన బర్నెట్ సడన్ గా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. John Barnett found dead on Friday from what the coroner calls an apparent self-inflicted gunshot wound. ఇతని పేరు జాషువా డీన్. బోయింగ్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు, బట్ అనుమానాస్పదంగా చనిపోయాడు. A Boeing whistleblower who alleged Spirit leadership had ignored manufacturing defects on the 737 MAX has suddenly died. This is the second Boeing whistleblower to have died in the last 2 months as the company has come under increased scrutiny. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ లో ఇప్పటి వరకు 327 మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ మెడికల్ హాస్టలర్స్. ఇది ఏవియేషన్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది డెడ్లీయెస్ట్ ఫ్లైట్ క్రాష్. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే క్రాష్ అయింది. రీజన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఫ్లైట్ వలన? నో. ఎందుకంటే ఈ ప్లేన్ పైలట్స్ కి కంబైన్డ్ గా 9300 ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి పూర్ వెదర్ కండిషన్ వలన? నో. ఆ టైంలో టెంపరేచర్ 37 degrees ఉంది, 6 kilometers వరకు విజిబిలిటీ కనిపిస్తుంది. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ప్రాబ్లం కాదు, ప్లేన్ కండిషన్ మీదనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ప్లేన్ చాలా పాతదా అని. దానికి ఆన్సర్ అగైన్ నో. ఈ ప్లేన్ 2013 నాటిది. యావరేజ్గా ఒక ప్లేన్ 20 to 30 years సర్వీస్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ప్లేన్ ఏజ్ వచ్చేసి 12 సంవత్సరాలు మాత్రమే. బట్ 12 yearsకే ఇలా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా కూలిపోయిందంటే వేలెత్తి చూపేది రెండిటి వైపే. ఒకటి, ఫ్లైట్ని కొని రన్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తున్న ఎయిర్ ఇండియా కంపెనీ వైపు. రెండు, ఆ ఫ్లైట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బోయింగ్ కంపెనీ వైపు. ఎయిర్ ఇండియా పూర్ మెయింటెనెన్స్ కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, కరెక్టే. కానీ ఈ బోయింగ్ కంపెనీ హిస్టరీని, అనెథికల్ బిజినెస్ టాక్టిక్స్ని చూసినప్పుడు ఈ ప్లేన్ క్రాష్ అవ్వడానికి మేజర్ రీజన్ బోయింగ్ కంపెనీయే అయి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో ఈ వీడియోలో క్లియర్గా విత్ ప్రూఫ్స్తో, క్లియర్ విజువల్స్తో సహా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు కూడా డజన్స్ ఆఫ్ జెట్స్ని ఒక డెకేడ్ కంటే ఓల్డ్ వాటిని వాడుతుందంట. కొన్ని బోయింగ్ 777 ఫ్లైట్స్ అయితే 2007 and 2010 నాటివంట. అంటే 15 years కంటే ఓల్డ్. అదే నారో బాడీ A320 ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఈజీగా 20 years నుంచి వాడుతున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఆ ప్లేన్స్లో రిపిటేటివ్ మెకానికల్ ఇష్యూస్ చాలా వచ్చాయంట. 20 నుంచి 30 సంవత్సరాలు రావాల్సిన ఫ్లైట్స్ 10 yearsకే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుందంటే మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే అనిపిస్తుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బోయింగ్ కంపెనీయే రీజన్ అని తెలుస్తుంది. ఈ మాటని బలపరిచే 2 videosని చూపిస్తాను, ఒకసారి చూడండి. I think the board counts on me for transparency. Really? Because you're under investigation for falsifying 787 inspection records. The Boeing's under criminal investigation for the Alaska Airlines flight. క్వశ్చన్స్ అడుగుతున్న పర్సన్ US సెనేటర్, ఆన్సర్స్ ఇస్తున్న వ్యక్తి బోయింగ్ కంపెనీ ex-CEO. ఇతను బోయింగ్ 787 ఇన్స్పెక్షన్ రికార్డ్స్ని ఫాల్సిఫై చేశాడంట. ఫ్లైట్స్లో ఏ డిఫెక్ట్ లేకపోతే అలా ఫాల్సిఫై చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ అనెథికల్ బిహేవియర్ని బయట పెట్టింది ఎవరో కాదు, ఈ బోయింగ్ కంపెనీలో 20 సంవత్సరాల పాటు వర్క్ చేసిన ఎంప్లాయీ. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. Have analyzed Boeing's own data to conclude that the company is taking manufacturing shortcut on the 787 program that may significantly reduce the airplane safety. అతను చెప్పే పాయింట్ ఏంటంటే, తను ప్లేన్ సేఫ్టీ గురించి హెచ్చరిస్తున్నా కానీ అవేమి పట్టించుకోకుండా ప్లేన్స్ని మార్కెట్లోకి వదులుతుందంట ఈ బోయింగ్ కంపెనీ. అది మాత్రమే కాకుండా ఈ ప్లేన్స్లో పొటెన్షియల్లీ డేంజరస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కూడా చెప్పాడు. ఈ పాయింట్స్ గురించి, ఈ సేఫ్టీ కన్సర్న్స్ గురించి యుఎస్లో ఇప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎన్డీటీవీలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. అహ్మదాబాద్లో క్రాష్ అయిన ప్లేన్ మోడల్స్ని బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలోనే సేఫ్టీ కన్సర్న్స్ ఫాలో అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. 1001crash.com వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం 2000 నుంచి ఇప్పటి వరకు 107 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ జరిగాయంట. మీరు ఇక్కడ లిస్ట్ చూడొచ్చు, స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటుంది. ఇదే కాకుండా ఈ బోయింగ్ ఫ్లైట్స్లో డిఫెక్ట్ వచ్చినప్పుడు పైలట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ప్యాసింజర్స్ని సేవ్ చేసిన నెంబర్స్ని కూడా తీసుకుంటే ఆ లెక్కలు ఇంకా చాలానే ఉంటాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటున్నా అని చెప్పి
అదేదో పొరపాటున జరగటం లేదా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా చూసేంత బలమైన రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇలా జరగటమో కాదు, ప్యూర్లీ అన్ఎథికల్ బిహేవియర్ వల్ల, ప్రాఫిట్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయటం వల్ల, ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిన డిఫెక్ట్స్ ఇవి. శామ్ రివీల్ చేసిన ఈ బోయింగ్ ఫ్లైట్స్ లో ఉన్న డిఫెక్టివ్ పాయింట్స్ గురించి చూస్తే, మొదటిది ఈ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఫ్యూసెలాజ్ జాయింట్స్ లో డిఫెక్ట్స్ అంట. ఆ డిఫెక్ట్స్ కనిపిస్తున్నా కానీ పట్టించుకోరంట. ఫ్యూసెలాజ్ అంటే ఒక ఫ్లైట్ మెయిన్ బాడీ, అటు ఇటు ఉన్న రెక్కలు వెనక ఉన్న తోకని తీసేస్తే ప్యాసింజర్స్ నుంచి పైలట్స్ వరకు కూర్చుని ఉండే ఎంటైర్ పార్ట్ ని ఫ్యూసెలాజ్ అంటారు. ఈ డిఫెక్ట్స్ ని ట్రీట్ చేయకుండా అలా మార్కెట్లోకి వదిలేయటం వల్ల ఆ ఫ్లైట్ ఫస్ట్ లో బాగానే ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ తిరిగిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతుంది, చివరికి ఇలా క్రాష్ కి దారి తీస్తుంది. అలాగే ఈ బోయింగ్ ప్లేన్ కి 2013లోనే కొన్ని ఇష్యూస్ వచ్చాయంట. 2013లో ఈ 787 బ్యాటరీస్ కాలిపోయాయంట. అది కూడా ఒకసారి రెండు సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్. దీనివల్ల ఈ మోడల్ ని కూడా కొన్నాళ్ల పాటు టెంపరీగా గాల్లోకి ఎగరనివ్వకుండా గ్రౌండ్ కే పరిమితం చేశారు. మరి అలా సరిగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా మార్కెట్లోకి వదిలితే ఇన్స్పెక్షన్ దగ్గర దొరికిపోతారు కదా అని మీరు అనొచ్చు. అక్కడ పట్టుబడకుండా వీళ్ళు ఆన్ పేపర్ పై ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని వచ్చేలా ఇన్స్పెక్షన్ పేపర్స్ ని ఫాల్సిఫై చేశారు. దానికి రిలేటెడ్ గా వీడియోని ఇందాక ఎక్స్-సిఇఓ వీడియో చూపించాను. ఈ రీజన్స్ వల్లనే బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ప్రాఫిట్స్ ఫస్ట్ సేఫ్టీ నెక్స్ట్ అనే పేరు వచ్చింది. కానీ ఒకప్పుడు ఇలా లేదు. పక్కా ప్లానింగ్ తో సేఫ్టీకి ప్రిఫరెన్సెస్ ఇస్తూ హై ఎండ్ ఫ్లైట్స్ ని లాంచ్ చేసింది. ఒకప్పుడు క్వీన్ ఆఫ్ ది స్కై అనే పేరు బోయింగ్ ప్లేన్స్ కి ఉండేది. ప్యాసింజర్స్ దృష్టిలో బోయింగ్ కి ఎంత మంచి పేరు ఉండేదంటే, ఇఫ్ ఇట్స్ నాట్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ అనుకునేవారంట. కానీ లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి బోయింగ్ బాబోయ్ అని అనుకుంటున్నారు. ఇలా అనుకోవడానికి రీజన్ బోయింగ్ ఏవియేషన్ మార్కెట్ అంతా తన సొంతం కావాలనే ఆశ. ఎయిర్ బస్ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే జలసీ రావటం. యాక్చువల్గా ఫ్లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో బోయింగ్కి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అందుకే ఇప్పటి వరకు 21,500 ప్లేన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అదే ఎయిర్ బస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్లేన్స్ అయితే 15,300. బోయింగ్ 100 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ 21,500 ప్లేన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కానీ సేఫ్టీ విషయంలో మాత్రం ఎయిర్ బస్ కంటే తక్కువే అని చెప్పొచ్చు. క్యాలిక్యులేషన్ కోసం కొన్ని ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్స్ని తీసుకుంటే ఎయిర్ బస్ కంటే 1.7 టైమ్స్ బోయింగ్ ఫ్లైట్స్ ఎక్కువ క్రాష్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దానికి రీజన్ బోయింగ్ సేఫ్టీ కన్సర్న్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, క్వాలిటీ చెక్స్ చేయకుండా ప్లేన్స్ ని మార్కెట్ లోకి వదలటం. అందుకే ఇప్పటిదాకా 6,000 ఏవియేషన్ యాక్సిడెంట్స్ లో భాగమైంది. వాటిల్లో 415 మేజర్ యాక్సిడెంట్స్ వల్ల 9,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ లెక్క ఇంకా ఎక్కువైంది. వీటిల్లో 2018, 2019లో జరిగిన 2 ప్లేన్ క్రాష్ల గురించి కూడా చెప్పాలి. అప్పుడే ఈ బోయింగ్ కంపెనీ డార్క్ రియాలిటీ మీకు అర్థమవుతుంది. 2018, 2019లో ఈ బోయింగ్ కంపెనీ వాళ్ళ ఫ్లైట్స్ 2 క్రాష్ అయ్యాయి. ఒకటి ఇండోనేషియాలో జరిగితే ఇంకోటి ఇథియోపియాలో జరిగింది. టోటల్గా 346 మంది చనిపోయారు. ఈ 2 ఫ్లైట్ క్రాష్లు కూడా ఒకటే మోడల్ వల్ల జరిగాయి. ఆ మోడల్ పేరు బోయింగ్ 737 మ్యాక్స్. ఈ మ్యాక్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇష్యూ అని. కానీ ఇష్యూ అది కాదు, బోయింగ్ కంపెనీకి ఉన్న అనెథికల్ బిహేవియర్. అదేంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఎర్లీ 2010s టైంలో ఎయిర్ బస్ ఒక కొత్త ప్లేన్ని రిలీజ్ చేస్తుంది. దాని పేరు A320neo. ఇది చాలా తక్కువ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందనమాట. దాంతో బోయింగ్ కంపెనీ ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది. వాళ్ళతో పోటీగా ప్లేన్ని లాంచ్ చేయాలనుకుంది. అలా అని కొత్త ప్లేన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. తన దగ్గర ఆల్రెడీ ఉన్న ఓల్డ్ 737 మోడల్ని అప్గ్రేడ్ చేసింది. దానికి 737 మ్యాక్స్ అని పేరు పెట్టింది. ఎయిర్ బస్ ప్లేన్ లాగా దీన్ని ఫ్యూయల్ ఎఫిషియెంట్ చేయడానికి ఈ 737 మ్యాక్స్ కి లార్జ్ ఇంజిన్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది బోయింగ్ కంపెనీ. బట్ అవి ఈ ఓల్డ్ ఫోన్స్ కి సరిగ్గా ఫిట్ అవ్వలేదు. నిజంగా ఇంటిగ్రిటీ ఉన్న కంపెనీ అయితే ఆ ప్రాజెక్ట్ ని అక్కడతో ఆపేయాలి, లేదా ఈ లార్జ్ ఇంజిన్స్ కి సరిపోయే కొత్త ప్లేన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. బట్ అలా చేయకుండా ఈ ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి ఈ లార్జ్ ఇంజిన్స్ ని ఆ ప్లేన్స్ కి బిగించింది. దీనివల్ల ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ప్లేన్ ముందు భాగం ఈ ఇంజిన్స్ వెయిట్ కి తట్టుకోలేక పైకి టిల్ట్ అవటం మొదలెట్టాయి అనమాట. సడన్ గా హైట్ డ్రాప్ అయ్యే ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి. Plane just dropped. A major shakeup this morning at Boeing. There are serious allegations being made today against Boeing. దానికి సొల్యూషన్ గా ఒక సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చారు. దాని పేరే MCAS. దీని పని ఏంటంటే ఎప్పుడైతే ప్లేన్ ముందు భాగం అనుకున్న దానికంటే పైకి లెగుస్తుందో వెంటనే ఇది యాక్టివేట్ అయ్యి దాన్ని నార్మల్ లెవెల్కి తీసుకొని రావటం. ఇదేమైనా సరిగ్గా ఉందా అంటే అది లేదు. దీనిలో సింగిల్ సెన్సార్ మాత్రమే ఉండటం వల్ల ఆ సింగిల్ సెన్సార్ డేటా తప్పుగా ఇచ్చినా కానీ ఈ సాఫ్ట్వేర్ యాక్టివేట్ అయ్యి నార్మల్ లెవెల్ని అబ్నార్మల్
చేసేది. ఈ విషయం పైలట్స్కి తెలుసా అంటే నో. వీళ్ళు అసలు పైలట్స్కి ఈ సెన్సార్ ఒకటి ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా చెప్పలేదంట. ఎందుకు చెప్పలేదంటే ఈ విషయం బయటికి తెలిస్తే ఈ ప్లేన్లో బోలెడు బొక్కలు ఉన్నాయని ప్రపంచానికి తెలుస్తుంది కదా, అందుకనమాట. కానీ నిజం ఎంతో కాలం దాగదు కదా. చివరికి ఈ బోయింగ్ కంపెనీ బొక్కలు బయటపడ్డాయి. బట్ ఆ నిజం తెలియడానికి ఇందాక చెప్పిన 2 ప్లేన్ క్రాష్లు జరిగి దాంట్లో ఉన్న 346 మంది చనిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అయినా ఈ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసి బెస్ట్ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారా అంటే నో. ఆ సాఫ్ట్వేర్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఈ కంపెనీ చేస్తున్న పనులు ఆ కంపెనీ ఎంప్లాయీస్కి కూడా నచ్చేవి కాదు. బోయింగ్ కంపెనీ ఈమెయిల్స్ కొన్ని బయటికి లీక్ అయ్యాయంట. వాటిలో దిస్ ఏరోప్లేన్ ఈజ్ డిజైన్డ్ బై క్లౌన్స్ అని ఒక ఎంప్లాయీ అంటే, ఇంకో మెయిల్లో ఐ వుడెంట్ పుట్ మై ఫ్యామిలీ ఆన్ ఇట్ అని ఉందంట. అది ఈ బోయింగ్ కంపెనీ డార్క్ రియాలిటీ. ఆ 2018-19 2 క్రాషెస్ వల్ల వరల్డ్ వైడ్గా ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్స్ మొత్తాన్ని కూడా అన్ని దేశాలు 20 మంత్స్ పాటు పక్కన పెట్టేశాయి. ఆ టైంలో యుఎస్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కంపెనీకి ప్రాఫిట్ ఫస్ట్ సేఫ్టీ నెక్స్ట్ అని. దాంతో 2021లో $2.5 బిలియన్ ఫైన్స్ అండ్ సెటిల్మెంట్స్గా పే చేసిందంట. ఆ తర్వాత బోయింగ్ ఈ సాఫ్ట్వేర్ ఇష్యూస్ని ఫిక్స్ చేసామని చెప్పింది. అయినా బోయింగ్ మీద డౌట్ అలానే ఉంది. ఆ డౌట్ని నిజం చేస్తూ 2024 స్టార్టింగ్లో మళ్ళీ ఇదే 737 మ్యాక్స్ మోడల్ గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు డోర్ ఆటోమేటిక్గా డిటాచ్ అయిపోయిందంట. జాగ్రత్తగా వినండి, అది ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వలేదు, డిటాచ్ అయిపోయింది. అంటే డోరు మొత్తం ఊడిపోయి ఎక్కడెక్కడో పడిపోయింది. అలా ఊడిపోయి పడిపోయిన డోర్ ఇమేజ్ అయ్యింది. ఈ డోర్ ఆర్గన్లో ఉండే ఒక టీచర్ బ్యాక్ యార్డ్లో పడిందంట. గంటకి యావరేజ్గా 800 కిలోమీటర్స్ కంటే స్పీడ్గా 16,000 అడుగుల ఎత్తులో వెళ్తున్న ఒక ప్లేన్ డోర్ ప్లగ్ డిటాచ్ అయ్యిందంటే అది ఎంత పెద్ద విధ్వంసాన్ని క్రియేట్ చేయగలదో మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ పైలట్స్ స్కిల్ అండ్ టాలెంట్ వల్ల ప్యాసింజర్స్కి ఉన్న అదృష్టం వల్ల ఎవరికి ఏం కాలేదు, సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఇది జరిగింది దేనివల్ల? మార్కెట్ మొత్తంలో హైయెస్ట్ ఫ్లైట్ నెంబర్స్ తనవే ఉండాలి అని సరైన క్వాలిటీ కంట్రోల్ చేయకుండా బోయింగ్ కంపెనీ ఫ్లైట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండటం వల్ల. ఇందాక ఒక పాయింట్ చెప్పా కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో పార్ట్స్ని సరిగ్గా జాయింట్ చేయకుండా, సరిగ్గా ఫిట్ చేయకుండా, ప్రాపర్ ఇన్స్పెక్షన్ లేకుండా మార్కెట్లోకి వదిలేస్తున్నారని. అలా వదలటం వల్లే ఈ ఇష్యూ రైజ్ అయింది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ప్రజెంట్ స్పెక్యులేట్ అవుతున్న థింగ్ ఏంటంటే 2024లో బోయింగ్ కంపెనీ $11.8 బిలియన్ లాస్ని ఫేస్ చేస్తుందంట. మరి అన్ని ప్లేన్ క్రాష్లు అయితే కంపెనీ స్టాక్స్ కూడా క్రాష్ అవుతాయి కదా, ఇది ఆబ్వియస్గా జరుగుతుంది. ఇంత జరిగినా కానీ బోయింగ్కి బుద్ధి వచ్చిందా అంటే అస్సలు లేదు. లాస్ట్ ఇయర్ ఎయిర్ బస్ 766 ఫ్లైట్ డెలివరీస్ని ఇస్తే బోయింగ్ 348 డెలివరీస్ని ఇచ్చిందంట. సో ఎయిర్ బస్తో కంపీట్ చేయాలని చెప్పి క్వాలిటీ కంట్రోల్స్ని కూడా పట్టించుకోకుండా ఫ్లైట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంట. అలా చేయటం వల్ల బోయింగ్ ఫ్లైట్స్లో జర్నీ చేసిన ప్యాసింజర్స్ చాలా అంటే చాలా హారిఫిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు. కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. మార్చి 4, 2024 టెక్సాస్ నుంచి ఫ్లోరిడాకు వెళ్తున్నప్పుడు సడన్గా బోయింగ్ ఫ్లైట్ నుంచి ఆరెంజ్ ఫ్లేమ్స్ వచ్చాయంట. దాంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు కనుక అందరూ బ్రతికిపోయారు. నెక్స్ట్ జూలై 9న లాస్ ఏంజల్స్ నుంచి బోయింగ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఫ్లైట్ టైర్ ఊడిపోయి కింద పడిపోయింది. దీనికంటే ముందు మార్చిలో కూడా ఇదే జరిగింది. ఫ్లైట్ నుంచి టైర్ కింద పడిపోయింది. ఇక్కడ ఫ్లైట్ గురించి మాత్రమే కాదు, అంత పెద్ద టైర్ అంత ఎత్తు నుంచి చాలా స్పీడ్తో కింద పడుతుంది. సో కింద ఉన్న మనుషుల గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ టైర్ అలా కింద పడటం వల్ల ఎన్నో కార్లు ధ్వంసం అయ్యాయంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్లనే జరిగాయి. అందుకే ఇప్పటి వరకు ఎన్నో కేసులని బోయింగ్ కంపెనీ ఫేస్ చేస్తుంది. ఒకసారి ఆ కేసెస్ని స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి, మీకు ఈ విషయం అర్థమవుతుంది. అండ్ లేటెస్ట్ అహ్మదాబాద్ యాక్సిడెంట్ జరగడం వల్ల బోయింగ్ కంపెనీ షేర్స్ 5% లాసెస్ని ఫేస్ చేస్తుందంట. ఇది యాక్సిడెంట్ జరిగిన రోజు అండ్ ఆ తర్వాత రోజు అంటే నిన్న కూడా 1.5% లాసెస్ని ఫేస్ చేస్తుందంట. అంటే వీళ్ళు ఎక్కడైతే పిస్నారితనంతో ఖర్చు తగ్గించి ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్పెక్షన్ చేయకుండా ఫ్లైట్స్ని మార్కెట్లోకి వదులుతారో వాటి వల్లనే బోయింగ్ లాసెస్ని ఫేస్ చేస్తుంది, లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది. ఎయిర్లైన్ కంపెనీస్ ముందు పరువు పోగొట్టుకుంటుంది, ప్యాసింజర్స్ ముందు తలదించుకుంటుంది. టోటల్గా బోయింగ్ కంపెనీ అంటే ప్యాసింజర్స్ ప్రాణాలు తీసే కంపెనీ అనే భయం పుట్టుకునేలా చేసింది. నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి చెమటలు పట్టేలా చేస్తుంది. జనరల్గా ఎవరైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని క్షమించడానికి చాలామందికి మనసు రాదు. కానీ ఈ బోయింగ్ కంపెనీ ఎన్నోసార్లు తప్పు చేయటం వల్ల 100 మంది ప్రాణాలని బలి తీసుకుంటుంది.
బట్ స్టిల్ ఇట్ ఈస్ సర్వైవింగ్. ఇన్ కేస్ మీరు ఫ్లైట్ బుక్ చేసుకుంటే మోస్ట్లీ ఎయిర్ బస్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్గా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్లైట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అది ఎయిర్ బస్సా లేకపోతే బోయింగ్ అనేది అక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. అండ్ మీరు కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ ఫ్లైట్ ఐడి ఉంటుంది కదా, ఫ్లైట్ నెంబర్, మనకి ట్రైన్ నెంబర్స్ అలాగ ఉంటాయి, ఫ్లైట్కి కూడా నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్ తీసుకెళ్ళి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్లో ఇచ్చారనుకోండి దానికి ఎన్ని ఇయర్స్ ఏజ్ అంటే అది ఎంత పాతది, ఎన్ని సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉంది, అండ్ దాని సేఫ్టీ కన్సర్న్స్ ఏంటి అన్న కంప్లైంట్స్ ఉన్న అలాంటివన్నీ వస్తాయి అనమాట. సో అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఎయిర్ ఇండియా AI-171 ప్లేన్ ఉంది కదా, దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ని రికవర్ చేసినట్లు న్యూస్ కూడా వస్తుంది. ఈ క్రాష్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరికే ఛాన్స్ ఉంది. ఆ అప్డేట్స్ రాగానే వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.